హాయ్. గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు మార్కెట్ జనవరి 16 మార్కెట్ ఎలా ఉంటుందో చూద్దాం. ఓకేనా. ఈరోజు యాక్చువల్‌గా అయితే మనకి ఎక్స్‌పైరీ ఉంది. యాక్చువల్‌గా 2 డేస్‌గా కన్సల్టేషన్‌లో ఉన్నారు కాబట్టి ఈరోజు కొంచెం ట్రెండింగ్ మార్కెట్‌గా ఉండొచ్చు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఓకేనా. మీరు తీసుకోవాలనుకున్నా గాని కొంచెం పెద్ద పెద్ద ప్రీమియమ్స్ తీసుకోండి. మోస్ట్‌లీ మనకి ప్రీమియం డీకేస్ అని ఉంటారు కాబట్టి మనకు కొంచెం రిస్క్ ఉంటది. ఓకేనా. సో, చూసుకోవాల్సి ఉంటుంది మీరు. ఓకేనా. యాక్చువల్‌గా మార్కెట్ అనేది ఈరోజు మనకి గ్యాప్ అప్ ఓపెన్ అయితదనమాట. ఇన్ కేస్ ఈ ఏరియాలలో ఓపెన్ అవ్వచ్చనమాట. ఈ గ్యాప్‌లలో ఇలా ఓపెన్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం చేస్తారంటే ఇక్కడ ఉంది కదా! ఈ సప్లై ఉంది కదా! ఓకేనా. ఈ ఏరియా అనమాట. దీన్ని మోస్ట్‌లీ కొంచెం తక్కువ ఎక్స్‌పెక్ట్ చేస్తారు. బట్ మినిమం రియాక్షన్ ఉంటది అనుకుంటున్నాను. ఓకేనా. సో, ఇక్కడ నుంచి మనకి ఏమన్నా చైన్ ఆఫ్ క్యాటలిస్ట్ 1 మినిట్‌లో మనము పుట్ సైడ్ తీసుకోవచ్చు అనమాట ఇక్కడ నుంచి. ఓకేనా. యాక్చువల్‌గా ఇలా ఏమైనా చైన్ ఆఫ్ క్యాటలిస్ట్ ఇంకో 1 మినిట్‌లల్లా మనం తీసుకోవచ్చు అనమాట. ఇట్లా ఇక్కడ దాకా ఒక నిమిషం ఇక్కడ తీసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఇంకా ఇది కూడా ఎక్స్‌పెక్ట్ చేయకుండా మేబీ మళ్ళీ ఇక్కడ నుండి ఇలా పైకి పోవచ్చు. బట్ మినిమం టార్గెట్ అయితే మీరు పెట్టేసుకోండి. మరి ఎక్కువ లాంగ్ అయితే పొజిషన్ హోల్డ్ చేసుకోకండి. మినిమం అయితే ఇది తీసేసుకోండి. మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ మార్కెట్ పోవడానికి ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ పైకి దాకా. ఓకేనా. ఇంకా ఇది వచ్చి కొంచెం లో ప్రాబిలిటీ సప్లై అనమాట. సో, అందుకనే. ఓకేనా. సో, మార్కెట్ మళ్ళీ దాని తర్వాత పైకి వెళ్ళాలనుకుందాం. ఈ ఇన్‌బాలన్స్ ఉంది కదా! మార్కెట్ ఇన్‌బాలన్స్ నుంచి తిరగచ్చు. లేకపోతే ఈ యొక్క సప్లై నుంచి తిరగచ్చు అనమాట. ఓకేనా. ఇక్కడ నుంచి తీసుకుంటే మీరు పెద్దగా అప్పుడు మీరు పెద్ద పొజిషన్ ఇక్కడ దాకా హోల్డ్ చేసుకోవచ్చు అనమాట. అప్పుడు మొత్తం మనకి ఇక్కడ ఎక్స్‌పెక్ట్ చేయరు మార్కెట్. ఓకేనా. ఆల్రెడీ తగిలింది కాబట్టి ఎక్స్‌పెక్ట్ చేయరు. మళ్ళీ కిందకి పిలుస్తారన్నమాట ఇక్కడ దాకా. సో, ఇలాంటి పెద్ద మూవ్స్ అయితే ఈ రోజు ఉంటదని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. చూద్దాం ఏం జరుగుతుందో మార్కెట్‌లో. ఓకేనా. ఇది ఒక సినారియో అనమాట. లేదు ఇన్ కేస్ నార్మల్‌గా ఫ్లాట్‌గా ఓపెన్ అయింది అనుకుందాం మార్కెట్. ఓకేనా. ఇలా ఇక్కడ నుండి వచ్చిన సప్లై ఈ సప్లై మార్కెట్‌లో ఇలా కింద పడతారన్నమాట. ఓకేనా. ఇలా కింద బ్రేక్ చేసి వెళ్ళిపోతారు. లేకపోతే ఇలా కింద పడతారన్నమాట. ఓకేనా. సో, ఇది ఒక ఎంట్రీ ఉంది ఇక్కడ. మోస్ట్‌లీ నాకు ఆ గ్యాప్ అప్ ఓపెన్ అయితది అనుకుంటున్నాను. ఓకేనా. కొన్నిసార్లు ఏమైతదంటే ఈ యొక్క ఈ యొక్క సప్లై కూడా రాదనమాట. యాక్చువల్‌గా ఈ గ్యాప్‌లోనే మనకి 1 మినిట్ చైన్ ఆఫ్ క్యాటలిస్ట్ చేసి డ్రాప్ అయిపోతారనమాట కొన్నిసార్లు. ఓకేనా. సో, ఇవి చూసుకోండి. మీరు చూసుకొని జాగ్రత్తగా తీసుకోండి మార్కెట్‌లో. ఓకేనా. చాలా రిస్క్ ఉంటది ఈరోజు. కొంచెం వాలటైలిటీ ఫుల్ ఉండదనమాట. ఓకేనా. ఏదో ఒక డైరెక్షన్‌లో కొడతారనమాట ఫుల్‌గా. మీరు వెయిట్ చేసి మంచి ఎంట్రీ దొరికితే మాత్రం జస్ట్ హోల్డ్ చేసుకోండి పెద్ద స్ట్రైక్ ప్రైస్‌లో అట్లా. సపోజ్ ఇన్ కేస్ మీకు ఏమాత్రం తేడా అనిపించినా మీరు ఎగ్జిట్ అవ్వాల్సి ఉంటది. ఓకేనా. ఎందుకంటే ప్రీమియం డీకేస్ ఉంటాయి కదా! ఇన్ కేస్ నాకున్న ఎక్స్‌పీరియన్స్ చెప్తున్నా. నార్మల్‌గా ఎలా అంటే నేను ఒక రూ. 100 అలా ప్రీమియం అనేసి ఒకరోజు తెలియకుండా తీసేసుకున్నాను అనమాట. నేను తీసిన వెంటనే ఇప్పుడు పెద్ద పెద్దగా డ్రాప్ అవుతున్నాను ఎగ్జాంపుల్‌గా అనుకుందాం. ఓకేనా. ఇలా పెద్ద పెద్ద డ్రాప్ అవుతున్నాను మార్కెట్‌లో. ఇలా తీసుకున్న వెంటనే సడెన్‌గా ఒక చిన్న క్యాండిల్ పైకి ఎళ్ళింది అంతే అనమాట. ఆ చిన్న క్యాండిల్‌కే మార్కెట్‌లో నేను తీసుకున్న స్ట్రైక్ ప్రైస్ సగం తగ్గిపోయింది ప్రీమియం. నేను రూ. 100 తీసుకుంటే దానికి రూ. 50 కొట్టేసాననమాట. ఒకే ఒక చిన్న దాంట్లో చిన్న మిస్టేక్ వల్ల ఆ రోజు నేను తీసుకున్న క్యాపిటల్ సగం లాస్ అవుట్ అయిపోయిందనమాట. ఎగ్జాంపుల్ నేను ఒక 30,000 తీసుకున్నాను. 15K అట్లా లాస్ అవుతుందనమాట అట్లే. ఓకేనా. సో, అట్లా మనం అలా చిన్న చిన్న మిస్టేక్ జరుగుతా ఉంటది. ఓకేనా. మీరు మోస్ట్‌లీ పెద్ద స్ట్రైక్ ప్రైస్ కొనడానికి ట్రై చేయండి. ఓకేనా. చిన్నవంతా కొనుక్కోకండి. మీకు ప్రీమియం డీకే ఉంటది. ట్రెండింగ్ ఉన్నదంటే ఆ చిన్నవనేది పెద్ద మనకి క్యాపిటల్ ఇస్తదనమాట. పెద్ద మనీ వస్తది. బట్ రిస్క్ అనేది కూడా అలాగే ఉండదు. చూసుకోవాల్సి ఉంటుంది మీరు జాగ్రత్తగా. ఓకేనా. సో, అది. ఓకేనా. ఈ ప్రెజెంట్ అనేది ఇలా జరగడానికి ఉంది. మనం గిఫ్ట్ నిఫ్టీ ఒకసారి వాచ్ చేద్దాం. ఓకే. గిఫ్ట్ నిఫ్టీలో ఏం జరగడానికి ఉందని చెప్పేసి. ఓకేనా. గిఫ్ట్ నిఫ్టీలో ఏంటంటే మీకు అక్యుములేషన్, మ్యానిపులేషన్, డిస్ట్రిబ్యూషన్ అనేసి ఒక కాన్సెప్ట్ ఉంటది. ఓకేనా. ఏఎండీ మెథడ్ అంటారు. ఓకేనా. సేమ్ వాళ్ళ మార్కెట్‌లో అలా ఫార్మ్ అయిన ఇది వచ్చి అక్యుములేషన్. ఓకేనా. ఇది వచ్చి మనకి మ్యానిపులేషన్. దాని తర్వాత డిస్ట్రిబ్యూషన్ అనేసి ఇలా కిందకి ఉంటది. ఓకేనా. ఇది ఒక సెటప్ అనమాట. ఇది వైకాఫ్ థియరీ అంటారు అనమాట దీన్ని. ఓకేనా. గూగుల్‌లో రీసెర్చ్ ఉంటుంది. మీ యూట్యూబ్‌లో చెక్ చేసినా కూడా ఉంటుంది దీని గురించి. ఓకేనా. సో, మేబీ అలా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మన ఇండియన్ మార్కెట్ వచ్చి ప్రెజెంట్ ఇక్కడ ఉందన్నమాట. మన ఇండియన్ మార్కెట్ ఇక్కడ ఉందన్నమాట. ఓకే. ఈ ఏరియాలో ఉంది మనకి. అది ఇక్కడ క్లోజ్ అయిపోయింది మార్కెట్. ఇప్పుడు ఇంత దూరం మనకి గ్యాప్ అప్ ఓపెన్ అవుతారన్నమాట మార్కెట్‌లో. ఓకేనా. సో, గ్యాప్ అప్ ఓపెన్ చేసి మళ్ళీ ఇక్కడ సేమ్ ఉంది కదా! ఈ ఇన్‌బాలన్స్‌లో మనకి 1 మినిట్ చైన్ ఆఫ్ క్యాటలిస్ట్ వేస్తే ఇక్కడ ఎంత తీస్తున్నానంటే మనకి నెక్స్ట్ టార్గెట్ వచ్చి ఇక్కడ దాకా ఉంటది. నెక్స్ట్ టార్గెట్ వచ్చి లాస్ట్ ఇక్కడ దాకా ఉంటది. మళ్ళీ కిందకి కూడా వచ్చేసారన్నమాట. ఓకేనా. ఇది దీనిలో గిఫ్ట్ నిఫ్టీ తీసుకుంటే మీకు ఇంకా క్లారిటీ వస్తదన్నమాట మార్కెట్‌లో ఏం జరగడానికి ఉంది అనేసి. ఓకేనా. లేదనుకుంటే ఇంకా పైకెళ్ళి ఈ యొక్క సప్లై ఉంది కదా! ఈ సప్లై 1 మినిట్ చైన్ ఆఫ్ క్యాటలిస్ట్ ఇస్తే మనం తీసుకున్నామంటే ఇక్కడ నుంచి మార్కెట్‌లో కింద పడిపోతారన్నమాట. ఓకేనా. సో, ఇది మార్కెట్‌లో ఇక్కడి నుంచైనా తిరగచ్చు. లేకపోతే ఇక్కడి నుంచైనా తిరగచ్చు అనమాట. ఓకేనా. సో, ఇది చూసుకొని మీరు తీసుకోండి. ఓకేనా. దీని టార్గెట్స్ అనేది ఫస్ట్ టార్గెట్ ఇక్కడ దాకా పెట్టేసుకోండి. ఓకే. ఇక్కడ దాకా అయితే పక్కా వస్తదన్నమాట. దాని తర్వాత కూడా ఇది బ్రేక్ అయితే ఇన్ కేస్ ఇక్కడ ఏదైనా చూసుకొని దాని తర్వాత హోల్డ్ చేశారంటే దాని తర్వాత ఇవన్నీ బ్రేక్ చేసి పడేస్తది అనమాట. ఓకేనా. ఇవన్నీ బ్రేక్ చేసి పడేస్తది. లాస్ట్ స్టార్టింగ్ పాయింట్ అంటే ఇది ఉంది కదా ఫ్రెష్‌గా ఇక్కడ ఒకటి ఉంటది. మరి మోస్ట్లీ ఇక్కడ ఎగ్జిట్ అయిపోండి. ఓకేనా. లేకపోతే ఇంకా బ్రేక్ చేస్తదన్నమాట మార్కెట్ కిందకి దీన్ని. ఓకేనా. సో, చూద్దాం మార్కెట్‌లో ఏం జరుగుతుంది అనేసి. ఓకేనా. మీకు లెవెల్స్ అనేటివి క్యాండిల్స్ చూసి చెప్పేస్తా ఉంటాను నేను. మీకు లెవెల్స్ నంబర్స్ కావాలంటే ఇలా ఆ క్యాండిల్ వేసేసుకొని
చూసుకోండి ఓకేనా. ఇక ఈ లెవెల్ వచ్చి మనకి ఎంత ఇది అనమాట. ఓకే, నెంబర్ పెడతాను చూసుకొని మీరు గీసుకోండి ఓకేనా. ఇది మళ్ళీ ఇక్కడ ఈ స్టాపింగ్ పాయింట్ వచ్చి ఇక్కడ ఉంటుంది ఈ నెంబర్. ఇంకో స్టాపింగ్ పాయింట్ వచ్చి ఇక్కడ ఉంటుంది అనమాట ఓకేనా. ఈ నెంబర్, ఈ 3 నెంబర్లు మీరు నోట్ చేసుకుని అక్కడ ఇది మీరు పెట్టేసుకోండి ఓకేనా. ఎలా ఏంటని చెప్పేసి ఇది మ్యాటర్ ఓకేనా. సో చూద్దాం. నేను వచ్చి 2 డేస్గా యూఎస్ఏది ఇన్ఫ్లేషన్ డేటా ఏదో వచ్చిందనమాట. ఓకే, దానివల్ల కొంచెం పాజిటివ్ ఉంది మార్కెట్. బట్ మార్కెట్ అనేది అందరూ పాజిటివ్ ఉంటుంది అనేసి అలా వెళ్ళిపోతుంది అనేసి అనుకోకూడదండి ఓకేనా. మార్కెట్లో అందరూ ఒక డైరెక్షన్లో ఉంటే వాళ్ళకి దానికి ఆపోజిట్గా వెళ్తేనే మార్కెట్లో మనీ వస్తుంది అనమాట ఇన్స్టిట్యూషనల్స్ ఓకేనా. సో మార్కెట్లో ఆ డేటా ఎలా ఉంటుందో దానికి ఆపోజిట్గా అనేది. బట్ మన అలా కాకపోయినా మన టెక్నికల్ అనేది అడ్వాన్స్గా ఉంటుంది అనమాట. ఓకే, మన టెక్నికల్ అని చూసి చెప్పేయచ్చు అనమాట ఓకేనా. మన ఎలా ఉంటుంది ఏంటనేసి ఇప్పుడు నిన్న చెప్పాను మా స్టూడెంట్గా చెప్పాను నేను ఓకేనా. అది చూపెడతాను మీకు, స్క్రీన్ షాట్లు పెట్టింటా దానికి ఓకే. ఇక్కడే సో మార్కెట్లో ఇప్పుడు 1 అవర్లో వచ్చామనుకో, మనకి 1 అవర్లో వచ్చి మనకి లోయర్లో ఫామ్ చేశారనమాట. లోయర్ హై ఇంకా ఫామ్ చేయలేదు అనమాట. సో దానివల్ల మనకి ఆ ఒక పైకి వెళ్ళేసి మళ్ళీ డ్రాప్ అవుతారు. ఇంకా ప్రీమియం డిస్కౌంట్ అని కూడా చెప్పాను మీకు. ఆ ప్రీమియంలో ఉన్న డిస్కౌంట్ అంటే మనకి ఇంకా ప్రీమియంలో ఉన్న డిస్కౌంట్ రాలేదు కాబట్టి ఇప్పుడు వచ్చి అక్కడ నుంచి డ్రాప్ అవుతారు అనమాట మనకి పైకి ఓకేనా. మార్కెట్లో పైనుంచి వచ్చి కింద డ్రాప్ అవుతారు అనమాట. సో ఇది అనమాట. టెక్నికల్ అనేది కొంచెం అడ్వాన్స్గా ఉంటుంది. మనం అడ్వాన్స్గా చెప్పేయచ్చు అనమాట ఏం జరుగుతుంది అనేసి. వాళ్ళకి ఇన్స్టిట్యూషన్స్ తెలిసినప్పుడు ఆల్రెడీ ఏమొస్తుంది ఏంటనేసి దాన్ని బట్టి వాళ్ళు గేమ్స్ అనేది ప్లే చేస్తూ ఉంటారు ఓకేనా. సో ఇది మ్యాటర్. మనం యాక్చువల్గా మనకి ఈరోజు గ్యాప్ అప్ ఇటు ఓపెన్ అయ్యేసి పైన అక్కడి నుంచి డ్రాప్ అవుతారు అనమాట. చూద్దాం.